వెదర్ బాగుంది కదా అని హస్బెండ్ మంచిగా చికెన్ తీసుకొచ్చారనమాట. చికెన్ పకోడా చేయమని చెప్పేసి అర కేజీ బోన్లెస్ చికెన్ ఇదంతా మంచిగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత దీనిలో సాల్ట్, పసుపు, కారము, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, జీలకర్ర పౌడర్ ఇది తగినంత క్వాంటిటీని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్గా, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, సైడ్కు తింటుంటే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ మూడు. అండ్ కరివేపాకు వేసుకోండి బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, కొంచెం నిమ్మరసం పిండిన తర్వాత ఒక 1 ఎగ్ అంతే, ఒక ఎగ్ పగలగొట్టేసి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ మంచిగా మ్యాగ్నేట్ చేయండి. నేను లాస్ట్లో ఇట్లా జీడిపప్పు వేసాను అనమాట, టేస్ట్ బాగుంటుంది కదా ముక్క ముక్కకు మంచిగా జీడిపప్పు వస్తే. సో 1 అవర్ తర్వాత మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నా స్టైల్ చికెన్ పకోడా ఎంత టేస్ట్ ఉందంటే ఆ వెదర్కి ఈ చికెన్ పకోడా ఈవినింగ్ టైంలో ఎంత బెస్ట్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలా?